పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ప్రబోధ సుధాకరం. స్థూల శరీరస్యాంతర్లింగ శరీరంచ తస్యాంతః కారణమస్యాప్యంతతో మహాకారణం తుర్యం. స్థూల శరీరస్యాంతర్లింగ శరీరంచ తస్యాంతః కారణమస్యాప్యంతతో మహాకారణం తుర్యం. ఇక్కడ ఈ శ్లోకంలో శరీరత్రయాన్ని చెబుతూ ఉన్నారు. ఒకటి స్థూల శరీరము, రెండు సూక్ష్మ శరీరము, మూడు కారణ శరీరం. స్థూల శరీరములో ఏమి బాహ్యంగా ఉంది, అందులో లింగ శరీరము వ్యాపించి ఉన్నది, దాని లోపల కారణ శరీరము ఉన్నదన్నమాట. మూడు. ఇక దానికంటే లోపల సర్వకారణమైనటువంటి తురీయమైనటువంటి ఆత్మ ఉన్నది. ఇది స్థూలం, లోపల సూక్ష్మం. ఇక ఈ రెండింటికి కారణమైంది కారణ శరీరం. ఆ కారణ శరీరం అందులో ఏమి సూక్ష్మంగా ఉంటున్నది ఆత్మ. ఎలాగైతే పంచకోశాలు, 5 కోశాలు మనం ఒక గీత ముందు గీసాం, దాని లోపల 2, దాని లోపల 3, దాని లోపల 4, దాని లోపల 5. ఆ మధ్యలో ఉన్నది ఆత్మ అనిశ్వరం. అయితే మరి స్థూలం నిరూపితం ప్రాక్అధునా సూక్ష్మాదికం బ్రూమః అంగుష్టమాత్ర పురుష శృతిరితి యత్ప్రాహ తత్ సూక్ష్మం. స్థూలం నిరూపితం ప్రాక్, స్థూల దేహం పూర్వము నిరూపితం అంటే చెప్పబడినదని. అయితే స్థూల శరీరము దేంతో తయారైంది? పంచభూతాలు. స్థూల శరీరము పంచభూతాలు. ఇక పంచభూతాత్మకం స్థూల శరీరం. మరి సూక్ష్మాది శరీరాన్ని చెప్తున్నారు. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటివి మనందరికీ తెలిసినవే. సూక్ష్మ శరీరంలో ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు, మనస్సు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. ఈ 17 తత్వములతో కూడినటువంటిది ఏమిటి? సూక్ష్మ శరీరం. పంచభూతాలతో కూడింది స్థూలం, 17 తత్వాలతో కూడింది సూక్ష్మ శరీరం. పురుషః అంగుష్టమాత్రః, పురుషునికి ఉపాధి అయినటువంటి ఈ సూక్ష్మ శరీరం. అంగుష్టమాత్ర పురుషః హృత్పుండరీక మధ్యగతః. ఈ యొక్క పురుషుడు ఇందులో మనకి సూక్ష్మ శరీరంలో ఇవి ఎప్పుడు పంచీకృతములా అపంచీకృతములా? సూక్ష్మ శరీరంలో ఉన్న విషయాలు ఇవి పంచీకృతాలా పంచీకృతాలు కావా? పంచీకృతం అనుకున్నాం. పంచీకృతం అంటే ఇవన్నీ పంచిన తర్వాత రావాలి. పంచీకృతం అంటే ఎప్పుడు పంచీకృతం అయింది మనకి? ఇప్పుడు పంచీకృతం పంచీకృతం అనేది మొట్టమొదటి పంచభూతాలు. పంచభూతముల యొక్క
సమష్టి సాత్వికాంశ నుండి పుట్టింది సమష్టి సాత్వికాంశం నుండి ఏం పుట్టింది చెప్పాలి. అంతఃకరణం. వ్యష్టి సమష్టి. ఇప్పుడు వ్యష్టి అయినప్పుడు విడివిడి వస్తుంది ఇంద్రియాలకి, సమష్టి అయినప్పుడు ఇంద్రియాలకు రాదు. పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశము నుండి ఏది ఉత్పన్నమైంది అంటే అంతఃకరణం. అంతఃకరణం సమష్టి సాత్వికాంశం ఉత్పత్తి అయింది. ఇక అంతఃకరణం 4 విధాలు తెలిసిందే, దాన్ని విశ్లేషించపల్లే. అంతఃకరణం అనేది అయింది. ఇప్పుడు పంచభూతముల యొక్క రజోగుణ సమష్టి నుండి ఏం ఉత్పత్తి అయింది? నేను ప్రశ్న ఎక్కడ వేస్తున్నా? సమష్టి అంటున్నా, వ్యష్టి కాదు కదా. పంచభూతముల యొక్క రజోగుణం సమష్టి, అన్నిట్లో రజోగుణం కలిసి సమష్టి రజోగుణం నుంచి ఏది ఉత్పన్నమైంది చెప్పాలి. ఇప్పుడు మనస్సు ముందే వెళ్ళిపోయా, ఆ మనస్సు ముందే వెళ్ళిపోయా. అది ప్రాణం. ప్రాణం ఉంది కదా, ప్రాణం అనేది ఉత్పత్తి ఎలా అయింది? ఇప్పుడు ప్రాణవాయువు ఉంది కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతముల యొక్క సమష్టి రజోగుణాంశం నుండి వచ్చింది. ఏమిటి? ప్రాణం. పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశం వచ్చినది అంతఃకరణం. అదే కదా, ఈ రెండింటిలోనే తిరుగుతున్నా. గట్టిపడాలి మీకు, రాసుకొనే ఉన్నారు. ఇప్పుడు దాని గుర్తు రావడం లేదు, దేనికే దగ్గరించాను. పంచభూతముల యొక్క సమష్టి సాత్వికాంశం పుట్టింది ఏమిటి? ఏం చెప్పాలి? అంతే. పంచభూతముల యొక్క సమష్టి రజోగుణాంశం నుంచి ఏం పుట్టిందంటే అంతేనా? ప్రాణం. ఇప్పుడు వెస్ట్కి వస్తున్నాం. పంచభూతముల యొక్క వ్యష్టి విడివిడిగా సాత్వికాంశం నుంచి పుట్టిన ఆకాశం నుంచి అలా విడివిడిగా పుట్టినవే జ్ఞానేంద్రియాలు. పంచభూతముల యొక్క వ్యష్టి ఆకాశం. మరి ఆకాశం నుండి ఏం పుట్టింది? ఆ శబ్దం మరి గుణంకి వెళ్ళిపోయా. ఇప్పుడు నేను చెప్పి ఇంద్రియాలు కదా. ఇప్పుడు శబ్దం అనేది గుణంకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయా? జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? శ్రోత్రేంద్రియం ఆకాశం యొక్క సాత్వికాంశం నుంచి పుట్టింది శ్రోత్రేంద్రియం. వాయువు యొక్క సాత్వికాంశం నుంచి త్వక్కు త్వగింద్రియం. త్వగింద్రియం వాయువు. మూడవది అగ్ని. అగ్ని యొక్క సాత్వికాంశం నుంచి నేత్రముడు చక్షువుడు. ఆకాశము, వాయువు, అగ్ని, జలం. జలము యొక్క సాత్వికాంశం నుంచి చెప్పండి. ఇప్పుడు సరిపోయిందా? సరింది. అందుకని ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, ఖాళీగా ఉందనా? కిరాణేంద్రియం. ఇప్పుడు పృథ్వీ యొక్క సాత్వికాంశం పుట్టింది ఘ్రాణేంద్రియం. అంతేనా? అది ఇది గుర్తు ఉంచుకోవాలి. విడిగా రాసే ఉన్నాయి మీ దగ్గర ఇంతకుముందు నుంచి లిస్టులు. ఇప్పుడు ఒకదాన్ని కూడా కరెక్ట్గా రాసుకోండి రాత్రికి. శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణం. అది అది పంచభూతాల వరుస వస్తుంది. ఆకాశ, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఆ 5కి ఈ 5. ఇది మనకి పంచభూతముల యొక్క ఇప్పుడు వ్యష్టి రజోగుణం వల్ల పుట్టినవి ఏమిటి? రజోంశం వల్ల కర్మేంద్రియం. ఏం పుట్టాయి? కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే ఏమిటి? వాక్కు, పాని, పాదము, పాయువు, ఉపస్థ. అంతేనా?
యథాసంఖ్య అలాగే అనమాట. మనకి ఆ పంచభూతాలు అవే. పంచభూతముల యొక్క రజోగుణం, ఆకాశ రజోగుణం నుంచి ఏం పుట్టిందంటే వాక్, మొట్టమొదటిదే కదా ఉంది. అలాగనే వాయువు రజోగుణం నుంచి పాణి, చేతులు, ఆకాశం వాయువు, వాక్ పాణి. అగ్ని రజోగుణం నుంచి పాదాలు, అది అది గుర్తు. వాక్ పాణి పాదపాయు ఉపస్థాహ కర్మేంద్రియ అని ఎప్పుడే కంఠస్థం అయిందో అవి నోట్లో వచ్చేస్తుంటాయి అనమాట, మూడును. ఇక ఆ తర్వాత ఉన్న రెండు ఏమి, మనకి జలం ఉంది, పృథ్వీ ఉంది, వాయువు ఉపస్థ, ఆ రెండు అయిపోయాయి. ఇప్పుడు రజోగుణం నుండి పుట్టిన మనకి ఇప్పుడు ఇంతవరకు వచ్చిన ఏమున్నాయి? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణము, ఇంకా అంతఃకరణ వచ్చేసా. ఈ లింగ శరీరంలో ఏమున్నాయి? ఏమున్నాయి? ఇవే ఉన్నాయి. లింగ శరీరంలో ఏమున్నాయంటే ఇవే ఉన్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, ప్రాణం ఒకటి చెప్పుకుంటే, వృత్తి భేదాత్తు 5 చెప్పుకుంటే 5 లెక్క వస్తాయి. ఒకటే ప్రాణం చెప్పుకుంటే కొన్ని దగ్గరలో ఒకవేళ 10, ఒకటి 11, ఒకటి 12 చెప్పొచ్చు అనుకోండి. 12 చెబితే తప్పులే. అంతఃకరణ ధర్మాలు 2 కలిసి ఒకటి పెట్టారు, ప్రాణధర్మాలు ఒకటి పెట్టారు, ఈ 10, 12 వస్తాయి. ఇంకా కొంతమంది బుద్ధి మనసుకి 13 వస్తాయి. ఈ ప్రాణాలు 4 విడిగా చెప్పుకుంటే 17 వస్తాయి. ఒకవేళ వాళ్ళు ఎవరైనా 12, 13 అన్నారు, వాగ్వివాదం అక్కర్లే. వాళ్ళు ప్రాణాన్ని ఒకటిగా తీసుకున్నారు, మనం ప్రాణాన్ని 5గా తీసుకున్నాం. ఉన్న ప్రాణం ఒక్కటే, వృత్తిని పెట్టి 5 అయింది. ఉన్న అంతఃకరణ ఒక్కటే, వృత్తిని పెట్టి 4 అయింది. ఆ వృత్తి మనం వదిలేసామనుకోండి, ఇప్పుడు సమష్టి మనకి సాత్వికా నుంచి పుట్టింది అంతఃకరణం ఒకటే కదా, సమష్టి రజు గురించి పుట్టింది ప్రాణం 2 అయిపోయినాయా. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 అండి, 12 ఒకవేళ ఎవరైనా లింగ శరీరం ఉన్నారనుకోండి, ఇప్పుడు మళ్ళీ మనం 15 అన్నాం. వాగ్వివాదం ఏముంది అందులో? ఏమీ లేదు. దాన్ని 5 చేసుకుంటే అయిపోయి పని. ఇది మొట్టమొదట ఆ పంచభూతముల నుంచి పంచీకరణ చెయ్యకుండా ఉత్పత్తి అయింది. ఇవి అర్థమైందా? ఇవి పంచీకృతం కాకుండా ఎస్టీస్ కంటే అదే దాని నుండి వచ్చినవి ఈ 5 ఇవి. ఇప్పుడు ఈ పంచీకృతాలా అపంచీకృతాలా? అది ఇందా పంచీకృతాలు వచ్చింది కదా. పంచీకృతాలు కావు ఇవి. ఇవేంటివి? పంచీకృతాలంటే పంచినవి, అపంచీకృతాలంటే పంచనివి. ఇదే కదా. పంచి అంటే పంచనివా? ఇంకేమీ లేదు. అది నా పంచిటి అపంచి, పంచలేదు ఇంకా. కాబట్టి ఈ అపంచీకృతములైనటువంటివే ఇవి. జ్ఞానేంద్రియాలు కానీ, కర్మేంద్రియాలు కానీ, ప్రాణము కానీ, అంతఃకరణము కానీ. ఇది మరి మనకి సృష్టి ఈ భూతాలు ఎలా పుట్టాయి అంటే, ఆ యొక్క 3 గుణాల్లో ఉన్నటువంటి తమ ప్రధానమైనటువంటి పాత్రని, అంటే తమో గుణ ప్రధానంగా ఉన్నటువంటి పాత్రని, ఏ చైతన్యం అయితే ఈ పాత్ర తమ ప్రధానం తీసుకుందో ఆ చైతన్యం నుండి మనకి అటువంటి చైతన్యం నుండి ఆత్మన ఆకాశ సంభూత పంచభూతాలు వచ్చినాయి. తమ ప్రధానమైనటువంటి తమో గుణము ఆధిక్యతతో కూడినటువంటి దీనితో కలిసిన చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యం నుండి పుట్టింది. పుట్టింది? ఆకాశాది పంచమహాభూతాలు. ఆకాశాది పంచమహాభూతములలో ఉన్నటువంటి సాత్వికాంశము రోజుగాంశం పుట్టినవి ఇవి. పుట్టే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, అంతఃకరణం. చతుష్టయం అనుకున్న తప్పులే.
ఇది ఇప్పుడు ఇవి విడదీసిన తరువాత ఇప్పుడు పంచీకృతం అన్నటువంటిది ఎందుకు చేయవలసి వచ్చింది అంటే ఇవన్నిట్లోనూ వ్యాపకమే ఉండాలి. ఆకాశంలో ఏ గుణాలైతే ఉన్నాయో ఏది అవి దాంట్లో ఉండాలి. ఆకాశంలో మనకి సగభాగం ఉన్నటువంటి ఆకాశాన్ని సగభాగం చేస్తే ఒక సగంలో ఏముంది? ఆకాశం ఉంది. ఉన్ని సగం 4 భాగాలు చేయడం అయింది, అంతేనా? ఉన్ని సగం 4 భాగాలు చేయడం అయింది. 4 భాగాల్లో ఆకాశం ఉంది, సగభాగంలో ఆకాశం ఉంది. అలాగనే 5 కూడా 5 సగాలు చేయడం. ఆ ఉన్న సగాన్ని 5 4 20, 4 భాగాలు. అయితే ఇప్పుడు ఏమిటి మరి? ఆకాశంలో ఉన్నటువంటి 4 భాగాలు తీసేసి ఈ 4టికి ఒకటి ఇవ్వడం. దేనికి? మిగతా అన్నిటికీ 4. ఏవైతే 4 తీసున్నాయో అది వచ్చినప్పుడు ఇది ఖాళీ అవుతుంది కదా. ఈ 4 తీసి ఆకాశం 4 భూతాల్లో ఉన్నటువంటి తీసి ఆకాశంలో పెట్టి ఆకాశంలో 4 తెచ్చి ఇది. అలాగనే మిగతావన్నీ కూడా మిగతావన్నీ ఆ ప్రకారం. ఇప్పుడు ఏమైంది మనకి? ఆకాశంలో 5 ఉన్నాయి. ఆకాశాంశం సగభాగం ఉంటూ వాయుంశ పావు ఉంది, అగ్నింశ పావు ఉంది, జలవంశ పావు ఉంది, వాయుంశ పావు. ఇప్పుడు ఆకాశంలో 5 వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు మనకి అన్నిట్లోనూ అన్నీ ఉన్నాయి. అందుచేత ఆయా ఇంద్రియాలు ఆయా దాటికి సంబంధమైన జీవరాశుల్లో కూడా ఆ ఇంద్రియాలు ఉంటూనే ఉంటాయి. అయితే మనకు కొంచెం పొడవుగా ఉండొచ్చు, అటు కనబడవచ్చు, కనబడకపోవచ్చు, మొత్తం మీద ఉంటూనే ఉంటాయి. ఏడో మళ్ళా చెవులు కాకపోతే మన చెవు కనపడదా? అలా చేస్తే మనకది వినపడదు. మనకి ఇది ఇలా వేస్తే మనకి వినయపడదు. దానికి అలా వేస్తే సేమ్ పరిగెత్తి పారిపోతుందా లేదా? పరిగెత్తి పారిపోతుందా? మరి దానికి చెవులు మనంత లేవు కాబట్టి మనంత చెవులు పెడితే అది ఎంతసేపు అయిపోతుంది. ఇక దాన్ని చూస్తే భయపడాలి, పావును చూసినట్టు. అందుచేత ఆయా ఇంద్రియాలన్నీ అన్నిట్లో. చెరువులో చేపలు ఉన్నాయి, జలంలో బ్రతకాలి చేపలు. దాంట్లో కూడా 5 గుణాలు ఉన్నాయి. ఎందుకంటే జలంలో 5 సర్దు ఉన్నాయి కదా. జలంలో విహరించిన జీవులకు కూడా 5 గుణాలు ఉన్నాయి. ఆకాశం విహరించే జీవులకు కూడా 5 గుణాలు ఉన్నాయి. పృథ్వీలో నివసించిన జీవులకు కూడా 5 గుణాలు ఉన్నాయి. అది తర్వాత పంచీకరణం చేసిన తర్వాత ఆయా అన్నింటిలో కూడా దీంట్లో వ్యాపకమైనవన్నీ దానికి వెళ్ళిపోతాయి. అందుచేత ఇప్పుడు సృష్టి చేయడానికి పంచీకరణం అయిపోయిన తర్వాత అందుకు సృష్టి జడ విభాగంలోనే జీవులు ఉంటాయి, అలా పశుపక్షాది జీవులు, అలా మానవ జీవులు, ఇవన్నీ కూడా ఈ పంచీకరణం అయిన తర్వాత ఈ బ్రహ్మాండ భాండం అంతా పుట్టింది. సకల భువనాలు సృష్టి అయినాయి అందులో. అయితే ఇక మనం అందులో చెప్పుకునేది ఏమిటి? ఇప్పుడు లింగ శరీరం. ఆ లింగ శరీరము అన్నటువంటిది ఎలా వచ్చిందంటే ఈ విధంగా మనకి ఉద్భవించింది. సూక్ష్మాని మహాభూతాని అసవ పంచేంద్రియాని పంచైవ షోడశమంతఃకరణం తత్సాంగతో హి లింగితను. ఈ లింగితను అది ఇప్పుడు చెప్తున్నారు. సూక్ష్మభూతములు 5 ప్రాణాలు, 5 ఇంద్రియాలు, అంతఃకరణము, ఈ 14 సముదాయమే లింగ శరీరం అని ఒక ప్రక్రియ. మరలా ఇప్పుడు పంచ ప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్తం సూక్ష్మాంగ భోగ సాధనం. పంచ ప్రాణాలు, మనోబుద్ధులు, దశేంద్రియములతో కూడి అపంచీకృత భూతముల నుండి
ఏర్పడినది ఏమిటి? సూక్ష్మ శరీరం. ఇది భోగ సాధనం. ఇందులో ఏమున్నాయి? మనం చెప్పుకున్నవే పంచ ప్రాణాలు, మనోబుద్ధులు, దశేంద్రియములు. ఇవి పంచీకృతములు, అపంచీకృతములు అన్నప్పుడు అపంచీకృతములు. అది అక్కడ ప్రశ్న సమాధానం. అపంచీకృతములైనటువంటి అపంచీకృత భూతోర్థం, అపంచీకృతములైన భూతము నుండి ఏర్పడినటువంటివి సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ఏమిటిది? భోగ సాధనం. తత్కారణం స్మృతం యత్తస్యాంతర్వాసనాజాలం తస్య ప్రవృత్తి హేతుర్బుద్ధ్యాశ్రయమత్ర తుర్యం స్యాత్. తత్కారణం స్మృతం యత్తస్య అంతర్వాసనాజాలం. ఈ జాగ్రత్త స్వప్న సంసారాత్మకమై ఈ ఏదైతే సూక్ష్మ శరీరమో ఈ లోపల ఉన్నది ఏమిటి? కారణ శరీరం. ఇదేమిటి కారణ శరీరము అంటే అవిద్యోపాధికం. కారణ శరీరం ఏమిటి? అవిద్య ఉపాధిగా కలిగినటువంటిదే కారణ శరీరం. మరి ఇట్టి కారణ శరీరానికి ఏమిటి? ప్రవృత్తికి హేతుభూతమైనటువంటిది బుద్ధికి ఆశ్రమే ఏదైతే సాక్షిగా ఉంటుందో ఆ తుర్యం అనేది ఆత్మ. కేవలం ఇది జడం. ఏది జడం? సూక్ష్మ శరీరము జడమే, స్థూల శరీరము జడమే, కారణ శరీరము జడమే. మనకి ఏదైనా జడమే కదా. ట్రైన్ ఎక్కాం, అందులో మనకి స్లీపర్ కోచ్ ఉంది ఒకటి, ఇంకోటి ఏముంది ఫస్ట్, ఇంకోటి ఏముంది ఏసీ. ఈ మూడు కదులుతాయా? ఈ మూడు జడమే. ఎప్పుడు కదులుతాయి? అక్కడ డ్రైవర్ ఉంటేనే కదులుతాయి. ఆ డ్రైవర్ లేకపోతే ఇవి కదలనమాట. ఇంజిన్ పెట్టేసి అక్కడ పడేసి 4 ఉండిపోద్ది. అందుచేత వీటికి తురీయమైనటువంటి ఆత్మ అన్నమాట. ఈయనటికి కారణభూతమైనటువంటిది తురీయమైన ఆత్మ. తత్సారభూత బుద్ధో యత్ప్రతిఫలితం తు శుద్ధ చైతన్యం జీవస్సముక్త ఆద్యైః యో అహమితి స్ఫూర్తి కృద్వపుషే తత్ సారభూత బుద్ధో. తత్సారభూతం ఆ విద్యాకార్యమైనటువంటి ఏ బుద్ధి అయితే ఉన్నదో దాని యందు ప్రతిఫలితం తు శుద్ధ చైతన్యం. ప్రతిఫలితమైనటువంటి దేని యందు? అవిద్యాకార్యమైనటువంటి బుద్ధి. బుద్ధి ఏమిటి? అవిద్యాకార్యం. అవిద్యాకార్యమైనటువంటి బుద్ధి యందు ప్రతిఫలితమైనటువంటి చైతన్యం అయితే ఉన్నదో, అంటే ప్రతిఫలితం అంటే ఏమిటి? బింబ ప్రతిబింబం. లోపటి ఉన్నది ఏమైంది మనకి? బుద్ధి. ఆ బుద్ధి యందు అది ప్రతిఫలించడం. ఎలాగైతే ఆకాశమునందు చంద్రుడు ఉంటాడు, జలమునందు ప్రతిబింబితమైనటువంటి చంద్రుడు ఉంటాడు, మధ్యలో జలం అన్నమాట. అలాగే బుద్ధి ఓ జలం మాదిరి ఉంటుంది. బుద్ధి ఆ పరమాత్మ సర్వవ్యాపకము. ఏది గ్రహిస్తుంది అంటే అన్నిటి ఎందుకు గ్రహించదు ప్రతిబింబం. అన్నిటి ఎందుకు గ్రహించదు, కేవలం అంతఃకరణమే గ్రహిస్తాయి. చంద్రుని యొక్క ప్రతిబింబం గోడపైన కూడా పడుతుంది, గ్రహిస్తుందా? భూమిపైన పడితే గ్రహిస్తుందా? ఆ ప్రతిబింబానికి తగినటువంటిది ఒక సాధన ఉన్నప్పుడే ప్రతిబింబం ఫలిస్తుంది. అది అర్థమైనా ఉండాలి, జలమైనా ఉండాలి. వీటిలో ఏదైనా ఉంటుంది ప్రతిఫలిస్తారు. అలాగనే మనకి దేహమనందో ప్రతిఫలించదు, ఆ ఇంద్రియాలు ఏందో ప్రతిఫలించదు. అసమష్టింగా కూడినటువంటి ఏదైతే ఉన్నది అంతఃకరణం దాని ఏందో ప్రతిఫలిస్తుంది. అది అంతఃకరణానికి ముఖ్యమైనటువంటి అది ఏమిటంటే బుద్ధి. దాని కంట్రోల్లోనే ఉంటాయి అన్నీ, మనస్సు కానీ ఇంద్రియాలు కానీ. అందుకు ఆ బుద్ధి ఏంది ఏదైతే ప్రతిఫలిస్తూ ఉన్నదో ఆ ప్రతిఫలించినప్పుడు ఆ చైతన్యం ఈ బుద్ధితో తాదాత్మ్యం
చెందుతుంది. ఇప్పుడు జలము యందు ప్రతిఫలించినటువంటి చంద్రబింబము ప్రతిబింబము జలంతో తాదాత్మ్యం ఉంది. జలంతో తాదాత్మ్యం చేస్తే అది ప్రతిబింబిత చంద్రుడు అంటాం, జల ప్రతిబింబిత చంద్రుడు అని. కాబట్టి ఇప్పుడు బుద్ధి యందు తాదాత్మ్యత ఉంది కాబట్టి దీని పేరు ఏం? బుద్ధి ప్రతిఫలిత చైతన్యం. దానికి షార్ట్కట్లో జీవుడు అని పేరు పెట్టారు. ఏమంటారు దానికి? జీవుడు అథవా చిదాభాసుడు, ఏదైనా ఒకటే ఇక్కడ మనకి. అవిద్యాకార్యమైనటువంటి బుద్ధి యందు ఏదైతే ప్రతిఫలిస్తుందో చైతన్యము జీవుడు. ఇప్పుడు దేహాత్మ బుద్ధితో ఇతడు ఈ జీవుడు ఏమిటి? జీవుడు దేహాత్మ బుద్ధితో నేను అని వ్యవహరించుకుంటాడు. ఈ యొక్క దీనిలో కలిసిన తర్వాత దీంతేమనుకుంటాడు? నేను వ్యవహరించుకుంటాను. వాడు తెలుసుకున్నా నేను కాడు, తెలుసుకోకపోయినా నేను కాడు. ఎప్పుడు దానికి సాక్షి అని ఉన్నాడు. ఈ నేను కాడు. ఒకవేళ ఆత్మవిచారంతో తెలుసుకుంటే ఇది సాక్షి అనుకుంటాడు. ఇప్పుడు నేను జీవుడు అనుకుంటాడు. ఎంతవరకు అనుకుంటాడు? విచారం లేనంతవరకు. ఇప్పుడు ఆ గొర్రెల్లో సింహం పిల్ల కలిసిపోయిన తర్వాత ఎంతవరకు అనుకుంది? తన యొక్క స్వరూపం తెలియనంత వరకు నేను గొర్రెనే అనుకుంది. గొర్రెనే అనుకుంది. స్వరూపం ఎప్పుడు తెలుసుకుందో అంతవరకు అప్పుడేమనుకుంది? సింహాన్ని అనుకుంది. అదే విధముగా ఈ ప్రతిఫలితమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో దానివల్ల నాకు జీవత్వం ప్రాప్తించినది అని అనుకున్నప్పుడు సాక్షిభూతమైన ఈ జీవుడు నేను, ఈ జీవుడు నేను కాదు, సాక్షిభూతమైన ఆత్మను నేను అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అంతవరకు ఇది కలుగుతుంది. అందుచేత వ్యవహారం అన్నటువంటిది కలిగింది అంటే అంతఃకరణంలో ఉన్న ధర్మముతో తాదాత్మ్యం చెందిన చేత నేను ఈ యొక్క దేహాన్ని అన్నటువంటిది దేహ తాదాత్మ్యంతో నేను వ్యవహారం కలుగుతున్నది. చరతర తరంగ సంగాత్ ప్రతిబింబం భాస్కరస్య చలం స్యాత్ అప్సు తథా చంచలత చైతన్యే చిత్త చాంచల్యాత్. ఇప్పుడు అదే ఉదాహరణ. ఇప్పుడు చర తర తర తరంగ సంగాత్తు, ఆ తరంగముల యొక్క కదలిక చేత ఏదైతే ఉన్నదో ఆ నీటిలో సూర్య ప్రతిబింబానికి ఎలాగైతే చాంచల్యం కలుగుతున్నదో ఆ చిత్తము యొక్క చాంచల్యము చే దీని యొక్క చిత్తము యొక్క చాంచల్యము చే ఆ బుద్ధిలో ఉన్నటువంటి ప్రతిఫలితమైనటువంటి చైతన్యము కూడా చాంచల్యం ఉన్నట్లు గోచరిస్తుంది. చిత్తం ఇక్కడ ఒక నది లేతే ఒక జలమని తీసుకోవాలి. నన్ను అర్క ప్రతిబింబ నన్వర్క ప్రతిబింబ సలిలాదిషు యః చ అవభాసయతి కిమితర పదార్థ నివహం ప్రతిబింబో అస్యాత్మనస్తద్వతు. ఏదైతే అర్క ప్రతిబింబ సలిలాదిషు ఆ జగతమైనటువంటి ఏ సూర్య ప్రతిబింబం అయితే ఉన్నదో అది ఎప్పుడు పదార్థ ప్రకాశము కాజాలదు. అది ఎప్పుడు పదార్థాన్ని ప్రకాశం. అక్కడ ఏదైనా పుస్తకం చదువుకోవడం అవుతుందా? పదార్థ ప్రకాశం అంటే ఇంకా అర్థం కావాలంటే ఓ పుస్తకాన్ని చూసి ఆ పుస్తకం అక్షరాన్ని ప్రకాశం కనబడితే పదార్థ ప్రకాశం. మరి అక్కడే ఉన్నాడు ఎవరు? నీరుంది, నీటిలో సూర్యుడు ఉన్నాడు బింబం, లేకపోతే నీటిలో చంద్రుడు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ పట్టుకుంటే అది పదార్థ ప్రకాశం అవుతుందా? అంత ప్రకాశం ఉండదు. అంటే ఆ పై ప్రకాశం ద్వారాగానే మనకు వెలుగు, కానీ ఈ ప్రకాశం ద్వారా కాదు. పగలైతే సూర్యుడికి ఏమిటి అందులో ఉన్న దాంతో వచ్చింది అనుకుంటే ఇప్పుడు రాత్రిపూట తీసుకొని చంద్రుని తీసుకున్నాం, చంద్రప్రకాశం అందులో పడేటప్పుడు అక్కడ ఇలా మన పుస్తకం పడి ఎంతసేపు చదివి కనబడుతుంది ఏమిటి? అసలే కనబడుతుంది. అందుచేత
ఏమి అట్లే ఆ బుద్ధిగత చైతన్య ప్రతిబింబం ఉందా, అది ఎప్పుడు ఇతర పదార్థాభాసకమో కాజాలి. సర్వాభాసకుడు ఎవరు? హైనే. తమేవ భాంతం అనుభాతి సర్వం అన్నట్టుగా సర్వాభాసకం అనేది ఆత్మే. సర్వాభాసకం అన్నటువంటిది ఆ యొక్క బింబమే, సూర్యుడు కానీ చంద్రుడు కానీ. ఆ యొక్క ఉపాధిగతది ఎప్పుడు కూడా సర్వాభాసకం కాదు. మరి ఉపాధిగతది సర్వాభాసకం నేను అనుకుంటే అదేమైంది? ఆ విద్య అహంకారం అయింది. ప్రతిఫలితం యత్తేజః సవితుః కాంస్యాది పాత్రేషు తదను ప్రవిష్టమంతర్గృహమన్యార్థాన్ ప్రకాశయతి చిత్ప్రతిబింబస్తద్వద్బుద్ధిషియో జీవతాం ప్రాప్త నేత్రాదీంద్రియ మార్గైర్బహిరర్థాన్ సోవభాసయతి. ఏ విధంగా అయితే ఈ కంచు అలాంటి పాత్రలు ఏంటి, సూర్యుని యొక్క కాంతి ఏమైంది ప్రతిఫలించి ఆ ఇంట్లో ఉన్న పదార్థాలన్నీ భాషింపచే రీతి బుద్ధి ఏంది ఏదైతే ప్రతిఫలమైన చైతన్యమో, ఈ చైతన్యం అనేటువంటిది జీవత్వాన్ని పొంది ఈ నేత్రాది యొక్క ఇంద్రియముల ద్వారా వెలుపలి ఉన్న విషయాలన్నీ కూడా ప్రకాశింప చేస్తుంది. ఆ బుద్ధికి మాత్రం ప్రకాశ శక్తి లేదు. అయితే సర్వావభాసకుడైనటువంటి పరమాత్మ బుద్ధి అందు ప్రతిఫలించి ఉన్నాడు కాబట్టి ఆ బుద్ధి ద్వారా ఏమి అంతఃకరణం అనేది ఇంద్రియముల ద్వారా బయటకు వెళ్ళి ఈ సర్వాభాసకం అవుతున్నది. అంతేగాని వాస్తవికముగా ఆ బుద్ధికి జడత్వం, ఆ బుద్ధి అందు ప్రతిఫలించినటువంటి చైతన్యమే అక్కడ భాషిస్తున్నదని అర్థం తీసుకుంటే సర్వావభాసకానికి అవరోధం వస్తుంది. అందుచేత ఆ యొక్క చైతన్యం అన్నటువంటిది ప్రకాశమే కానీ బుద్ధి ప్రకాశము కాదు అని నిత్యం ఇక్కడ చేయాలి. ఆ చైతన్యం ఏమిటైంది? అది జీవత్వం అన్నటువంటి పేరు పొందింది, కానీ జీవుడు ఇక్కడ జీవుడే అన్ని ప్రకాశింపచేస్తాడంటే స్వభావంగా జీవుడికి ఆ స్వభావము లేదు. ఎందుకు? ఆయన అల్పజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. ఆయన అతడు ఎవడు? అక్కడ ఉన్నటువంటి వాడు అతడు సర్వావభాసకుడు, ఇతడి కించిత్తుడు, కించిత్తు అవభాసకుడు. అందుచేత మనకి జీవత్వము అన్నది లేనే లేదు. వాస్తవంగా జీవుడు అనేవాడు లేనే లేదు. అయితే మరి జీవుడి పేరు ఎలా వచ్చింది? ఆ యొక్క బుద్ధి ఎందు ప్రతిఫలించినటువంటి చైతన్యం దాని ద్వారా ఇదంతా ఏమిటి వస్తుంది కాబట్టి జీవుడని పేరు వచ్చింది. జీవుడని పేరు వచ్చినంత మాత్రంలో ఆ జీవత్వము అన్నటువంటిది శాశ్వతమో కాదు. జీవత్వం అనేది ఎంతవరకు జీవత్వం ఉంటుంది? వాడే నేను అన్నప్పుడు జీవత్వం పోయి, వాడే నేను అన్నప్పుడు జీవత్వం పోయి. ఎప్పుడైతే తత్వమసి మహావాక్యం ద్వారా అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అస్మి అన్నట్టు అనుభూతి కలిగిందో అక్కడ త్వపదార్థ విశిష్టమైన జీవుడు ఇంకెక్కడ ఉన్నాడు? తత్పదార్థమైన చైతన్యం అంతా భాసం. అందుచేత ఈ ప్రకారముగా సర్వం అతడే భాసన. ఇక్కడ ఈ లింగ శరీరాన్ని అనేది మనకి చేశారు. అయితే మరి అక్కడ కారణ శరీరం అనేది ఇంకేమి దానికి ఎక్స్ప్లెయిన్ ఏమి లేదు. అదంతా అవిద్య ఉపాధి. అవిద్య ఉపాధి అంటే జీవుడు ఎంతవరకు తన వాస్తవిక స్వరూప బుద్ధి ద్వారా విచారించలేదో అంతవరకే జీవుడు ఉంటాడు. ఆ విచారణ లేని వరకు ఉన్నదే కారణ శరీరం. విచారణ జరిగిందంటే కారణ శరీరం అనే భంగం అయిపోతుంది. విచారణ జరిగిందంటే కారణ శరీర భంగం అయిపోతుంది. కారణ శరీరానికి ఎప్పుడు భంగం కలిగిందో దానికి కార్యమైనటువంటి లింగ శరీరానికి కూడా భంగం కలుగుతుంది. లింగ శరీరానికి ఎప్పుడు భంగం కలిగిందో లింగ శరీరానికి కార్యమైనటువంటి ఈ స్థూల శరీరం కూడా
భంగం అవుతుంది. అంటే ఈ రెండు తొందరగా భంగం కావు. ఈ రెండు ప్రారంధం ఉన్నంత వరకు ఉంటాయి, ప్రారంధంలో భంగం అయిపోతాయి. అవిద్య కారణ శరీరం జీవితం ఉండగానే దాని నష్టం అయిపోతుంది. కారణ శరీరం అన్నటువంటిది జీవితంలో మనం ఉంటుండగానే నష్టం అయిపోతుంది. ఈ రెండు శరీరాలు ప్రారంధాధీనములు. కారణ శరీరం మాత్రం ప్రారంధానికి అధీనమో కాదు. కారణ శరీరం ప్రారంధానికి అధీనం ఎప్పుడు కాదు. లింగ శరీరము ప్రారంధానికి అధీనము, స్థూల శరీరం ప్రారంధానికే అధీనం. కారణ శరీరం మాత్రం నా ప్రారంధం అనుకోవడం అది మన ప్రారంధం, అవిద్య ప్రారంధం. కారణ శరీరం ప్రారంధం అనుకోవడం స్వామృతనం. ఇంకేమనుకోవాలంటే అది అజ్ఞానం, అంటే స్వామృతనం. కారణ శరీరం ప్రారంధం. కారణ శరీరం ప్రారంధానికి అధీనమే లేదు. ప్రారంధానికి అధీనమైనటువంటిది శరీరం ఉన్నంత వరకు ఉంటుంది, లాభం కానీ నష్టం. అది ప్రారంధాధీనం. అంటే ప్రారంధము జ్ఞానానికి సంబంధం లేదు. ప్రారంధం అనేది జ్ఞానానికి, అది నా ప్రారంధంలో జ్ఞానం అనేది సంపాదనకి లేదు అని అనుకోవడం అసలు తప్పు. ఏమర్థమైంది? అర్థం కాలేదా? నా ప్రారంధంలో జ్ఞానం అనేది సంపాదించడానికి లేదు కాబట్టి బ్రహ్మదేవుడు రాసి పెట్టలేదు కాబట్టి ఇక నేను ఈ జన్మలో ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేయనక్కర్లేదన్నమాట అనుకోకూడదు. జ్ఞానం కోసం రాసి పెట్టే అర్హత ఆయనకి కూడా ఎక్కడ లేదు. డ్యూటీ ఆయనకి ఏమిటి అంటే ఏ ఫలాలైతే మనం చేస్తున్నామో ఆ ఫలాల వరకే అది. ఆ ఫలాలన్నింటినీ మొత్తం డిలీట్ చేసేదే జ్ఞానం. అందుకని జ్ఞానం అన్నటువంటిది ఎప్పుడూ ప్రారంధాధీనం కాదు. ప్రారంధాధీనం అనుకోవడం మంది తప్పు. సాధన చేసుకొని మనం సంపాదించుకోవాలి. ప్రారంధానికి లోబడి జ్ఞానం అనేది లేదు. ప్రారంధానికి లోబడి సుఖం ఉంది, ప్రారంధానికి లోబడి కష్టం ఉంది. మన సుఖ దుఃఖాల కష్టాలు అనేక రీతిలుగా ఉంటాయి, ఆ రీతులన్నీ సారాంశం అంతే. ఎన్ని రీతుల్లో ధనం సంపాదించినా దాని వరకు కలిగిన సుఖం. ఆ ధనం సంపాదించడానికి తగిన హేతువులన్నీ కొన్ని కష్టాలు ఉంటాయి. ఎన్ని రీతులు అది కష్టం. ఆ రీతులు మనకి ఇప్పుడు మరి ఇంకా అవసరం లే. అది అందుచేత ప్రారంధాధీనము అన్నటువంటిది కారణ శరీరములో ప్రారంధము కారణ శరీరం నాశనం చేయడానికి ప్రారంధంలో మనకి లేదు అనేది లేదు. అది మన వర్తమానంలోనే ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. కారణం అంటే ఇంకేమీ లేదు. ప్రయత్నం చేసినా కూడా ఒక్కోసారి అవాంతరాలు వస్తాయి, విఘ్నాలు వస్తుంటుంటాయి. ఆ విఘ్నాలు ఎందుకు? అది అంతే. అది ప్రయత్నం వస్తూ మనకు ప్రయత్నం అడ్డు తగులుతున్నా ముందుకెళ్తాం. అవును, ఇప్పుడు వస్తాయి కానీ ఇప్పుడు మనకి ఎన్ని అవంతరాలు వచ్చినా వంట చేసుకోవడం అంతామా, తిండిదండం అంతామా, ఈ నిత్య జీవితంలో పళ్ళు దొంగడం అంతామా, ఎన్ని అవంతరాలు రాయామండి. మనకు అవంతరాలు 100 వస్తాయి. ఎన్ని వచ్చినా దందామని మాంతామా, స్నానం చేయడం మాంతామా, వంట వండుకోవడం మాంతామా? అదే అన్నమాట అక్కడ చెప్పింది. అది ఇప్పుడు అవాంతరాలు వస్తున్నాయని దాని మీద మనసు పోవడం లేదు అనుకోవడమే. కానీ ఎన్ని అవాంతరాలు వచ్చినాయి మాంతామా? వీటి మీద మనసు శారీరకాన్ని రక్షించుకోవడానికి ఎన్ని అవాంతరాలు వచ్చినాయి, ఎలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో అన్ని అవాంతరాలు వస్తూ ఉన్నా ఆత్మతత్వానికి కూడా మన ప్రయత్నం చెయ్యాలి. కానీ అవాంతరాలు వస్తే మనకు నష్టం ఏమీ లేదు. అంతే, అవాంతరాలు వచ్చాయి. ఎన్ని అవాంతరాలు వచ్చినా తన పేరు తను మర్చిపోతారా? ఎన్ని అవాంతరాలు వచ్చినా ఇన్ని అవాంతరాలు వచ్చాయి నా పేరు చెప్పడానికి ఆలోచించాలనుకుంటారా?
అలాగే విచారణ ద్వారా తన స్వరూపం తాను తెలుసుకున్నాం విచారణ ద్వారా. ఇక ఇప్పుడు మరి ఏంటి, మనకు వచ్చినటువంటి ఎన్ని అవాంతరాలు వచ్చినా తాను శరీరము కంటే భిన్నుడును ఆత్మను అన్నటువంటి విషయం గుర్తుంటారు కదా, చాలంటే. ఇంకే అవాంతరాలు వచ్చి జపంలో మీకు అవాంతరం వచ్చి జపంలో కూర్చునేది అంతే కదా, అవాంతరం వచ్చి ధ్యానంలో కూర్చుని అంతే కదా. అవి వస్తాయి మరి, అది ఏమిటి, అందుకే కదా మన శ్రవణం, ఎందుకే పుణ్యాన్ని సంపాదించుకోమంటాం, ఇంకేమీ లేదు. కానీ మనం కొన్నాళ్ళు శ్రవణం చేసిన తర్వాత ఒకటి మనకు తెలిసింది, శరీరం కంటే విలక్షణమైన ఆత్మ అనేటువంటి ఒక విజ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు ప్రారంభం వల్ల మనకి ఇది పూర్తిగా లేకపోయినా ఆ సంపాదన ఏదైతే విజ్ఞానం ఉందో, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ విజ్ఞానాన్ని మరుగుకుంటూ ఉండాలి అంతే అక్కడ ప్రశ్న. అది మరుగుకుంటా మనం ఉన్నామంటే ఏమవుతుంది, మనం మన పేరు పడకంటే మనం మర్చిపోము ఎన్ని అవాంతరాలు వచ్చినా. మరి విచారణ కొంత టైం ఉంటే 6 నెలలు వినడానికి విచారణ ఉంటుంది, టైం లేకపోతే లేదు. అందుకని సారభూతం తదుపాసి తవ్య ఏమంటారు, ఏది సారభూతమో ఆ వస్తువు ఒక 5 నిమిషాలు మనం కరెక్ట్గా దాని మీద రాసుకొని దాన్ని మాటి మాటికి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఉంటుంది. ఈ అవాంతరాలన్నీ వస్తాయి, అవి రాకుంటే ఎవరికి అవాంతరాలు లేని వాడే లేడు. కర్మ ఏదో ఒక అవాంతరం, అవాంతరాలు లేవు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అవాంతరాల నుంచి అధిగమించిన ప్రయత్నం అది మనం చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎంతమందో ఈ ప్రయత్నం లేకుండా ఉన్న వాళ్ళకన్నా మనకి ఇప్పుడు సంతోషపడాలి. ఈ ప్రయత్నము కొంతమంది అవాంతరాలు వస్తున్నాయని విరమించుకుంటారు, అవాంతరం వచ్చాయని విరమించుకుంటారు. ఇక విరమించుకుంటే ఇంకా అది మానవ యొక్క ఉద్యమము ఉత్తమమైంది కాదు అనేది. అది మానవుని పరిపాటిలో ఉన్నటువంటి ఉత్తమం, మధ్యమ, అధమం. ఇప్పుడు శ్రేయాంశ బహు విఘ్నాన్ని, మంచి పనులు చేసిన విఘ్నాలు వస్తూనే ఉంటాయి. విఘ్నైర్ముహుర్ముహు ప్రతిహన్యమానోపి, విఘ్నాలు మాటి మాటికి వచ్చినా ఎవడైతే దాన్ని ఇప్పుడు విఘ్నాలు లేనప్పుడు 10 రోజులు విన్నాం, విఘ్నాలు వచ్చినప్పుడు ఒక పూటని వింటున్నాం కదా, అదే మనకు చాలు. అది విశేషం. అయితే అది పట్టుగా ఉన్నప్పుడు ఆ విఘ్నాలు కొన్నాళ్ళు పోతాయి, పట్టుగా ఉన్నప్పుడు పోతాయి, అది ఉండవు. తదిదం ఏవ సూర్యో వేద బ్రహ్మాహమస్మీతి స ఇదం సర్వం స్యాత్ తస్య హి దేవాచ్య నేశతే భూత్యై తత్తు ఇదం ఏవ సూర్యో వేదాం అంటున్నారు. ఈ సర్వమంతా కూడా ఏ కల్పితమో సమస్త మాయా కల్పితం. అద్వైత ప్రకారం చెప్తున్నారు, ఈ సమస్తమంతా మాయా కల్పితం. ఇది మాయా కల్పితమని ఎప్పుడైతే తెలిసిందో అని తెలుసుకొని సారాంశాన్ని చెప్తున్నారు. అహం బ్రహ్మాస్మి, మాయా కల్పితం అహం బ్రహ్మాస్మి. పరోక్ష బ్రహ్మానుభవం నుండి జ్ఞాని, ఇదేమిటిది పరోక్ష బ్రహ్మానుభవం. పరోక్షం అంటే ఏది అర్థం? అదే అర్థం. పరోక్షం అంటే ఏం అర్థమైంది? పరోక్షము ఈజ్ ఈక్వల్ టు పరోక్షం ఈజ్ ఈక్వల్ టు అప్రోక్షం వేరే పదం అయిపోయింది. ఈజ్ ఈక్వల్గా చెప్తున్నా. పరోక్షం అంటే దూరంగా ఉన్నది, అది దూరం అంటే మన నేత్రాలకి కనపడదు. అపరోక్షం అంటే ప్రత్యక్షం. అదేండి పరోక్షం అంటే దూరంగా ఉన్నది. ఇప్పుడు మనము అంతటా వ్యాపించినటువంటిది అనేటప్పుడు
ఏమైంది అది? అంతటా వ్యాపించినది వాక్యానికి అర్థం. అంతటా వ్యాపించినది అంటే అమెరికా వ్యాపించింది, రష్యాలో వ్యాపించింది, లండన్లో వ్యాపించింది. అక్కడ ఏది వ్యాపించి ఇక్కడ మనకు కనబడుతుందా? అంతటా వ్యాపించిందని అర్థం పరోక్షానికి. అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అది దూరం. గోడావతల ఏ వస్తువు ఉందో గోడావతల వ్యాపించి ఉంది, అది మనకు కనబడదు కదా, పరోక్షం. ఎదురుగా ఉన్నది ప్రత్యక్షం ఇచ్చికూడదు అపరోక్షం. ఇది కూడా ఉంది, దగ్గరది కూడా ఉంది, అంతటా ఇది కూడా వస్తుంది. ఇది వస్తుంది అంతటా అన్నప్పుడు దూరం వస్తా అక్కడ. ఇప్పుడు అంతటా ఇది కూడా వచ్చేసింది, అది ఇది రెండే వస్తుంది. అంతటా అన్నప్పుడు మొత్తం వచ్చేస్తుంది. అది ఇది ఇక్కడ ఏమిటి? అది ఇది. అది అన్నప్పుడు దూరం, ఇది అన్నప్పుడు ఇది అనమాట. అది దూరం ఉంది కదా, అది దూరం ఉంది, అదేది దూరం ఉంది. అంటే ఇక్కడ మనకంటే భిన్నముగా ఎక్కడెక్కడైతే ఉన్నదో అదంతా దూరం. మన గోడ దాటి ఇక ఏ ప్రపంచంలోని వస్తువులు మనకి ఈ నేత్రాలకి కనబడవు. నేత్రాలకి మధ్యలో ఉంది మనకి కనబడుతుంది. ఏది నేత్రాలకి మధ్యలో కనబడుతుందో దాన్ని అపరోక్షం అంటాం, ఏది నేత్రాలకు కనబడలేదు దాన్ని ఉంటాం పరోక్షం. అంతవరకు అయింది కదా. అటువంటి పరోక్షం అంటే ఇప్పుడు పరోక్షం అంటే శాస్త్రం మనకి బోధిస్తున్నది, గురువు గారు చెప్తున్నటువంటిది పరోక్షం. శాస్త్రం బోధించినది గురువు గారు చెప్పింది ఏమిటి? పరోక్షం. పరోక్షం. అయితే వారు అహం బ్రహ్మాస్మని పరోక్ష బ్రహ్మానుభవం. అహం పరోక్ష బ్రహ్మ ఉంది జ్ఞాని, సర్వం జగదాత్మ బ్రహ్మభావం. ఈ పరోక్ష జ్ఞాని ఈ సమస్తము ఏదైతే ఉన్నదో అదంతా ఏమవుతుంది? బ్రహ్మభావమే కానీ వేరేది లేదని వస్తూ ఉన్నది. అటువంటి వానికి ఎవరైతే బ్రహ్మభావం మీద అంతా అనుకుంటున్నారో దేవాచ్య నేసతే భూత్యై, అటువంటి వానికి దేవతల వల్ల హాని ఎప్పుడు కలగదు. దేవతల వల్ల హాని ఎవరికి కలగదు అన్నటువంటి వాక్యానికి ఇప్పుడు ఇస్తున్నారు. దేవతలు వల్ల ఎవరికి కలగదు? దేవతలు ఎవరికి హాని కలిగించరు? దేవతలు కూడా స్వార్థపరులు అన్నమాట మనకంటే. ఎక్కడైనా ఎవరైనా తపస్సు చేశారనుకోండి వాళ్ళకి భయం. ఎందుకంటే ఆ తపస్సు చేసి ఎక్కడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత ఇక బ్రహ్మదేవుడు ఏ వాక్యం ఇచ్చాడంటే ఆ వాక్యం అయిపోతుంది. అందుకే అంతవరకు వెళ్ళకుండా ముందే విఘ్నాలు. అదే రాజకీయం. దాన్నే రాజకీయం ఉంటుంది. ఆనాడు జీవన చదువుతూనే ఉంది అది రాజకీయం. అయితే మరి ఎందుకు ఇప్పుడు సుఖమహర్షి తపస్సు చేస్తున్నప్పుడు విఘ్నం చేయడానికి దేవతలు దేవేంద్రుడు పంపించినాడు. అయితే అప్పుడు ఏమైంది? ఆయన సర్వాత్మభావంలో ఉన్నాడు, దీనివల్ల మనకు హాని లేదనుకున్నా. అంటే ఆ బ్రహ్మభావం పొందినటువంటి వారికి దేవతలు ఎప్పుడు హాని చేయలేరు. కలిగించాలనుకున్నా కలిగింపలేరు. ఏషాం న భవతి ఆత్మాయో అస్యాం అధ దేవతాముపాస్తే యః అహమన్యో అసౌవన్యశ్చేత్తం యో వేద పశువత్సః ఇత్యుపనిషదా ముక్తి తథా స్థితిర్భగవదుక్తిశ్చ జ్ఞానీ త్వాత్మైవ ఇయం మతిర్మమేతి అత్ర యుక్తిరపి ఏషాం స భవతి ఆత్మా. మనకి ఎవరెవరు ఏ దేవతను ఉపాసించినా అంటే ఎవరెవరు ఏ దేవతను ఉపాసించినా ఆ దేవత స్వరూపం ఏమిటి? ఆత్మ.
ఎవరెవరు మనం ఏ దేవతను మనం ఉపాసించినా ఆ దేవత స్వరూపము ఆత్మ. ఎందుకు ఆత్మ అయింది? దేవత ఆ రూపంలో అవతారాన్ని వచ్చింది. అవతారం వచ్చినప్పుడు ఏమన్నారు? స్వయమేవ సృజామ్యహం. అది వచ్చినప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. అహం అహం నేను ఆత్మానం తనకు తానే సృజించి ఆ అవతార విశేషాన్ని వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి అవతార విశేషం ఆత్మ కంటే భిన్నము కాదు. ఆత్మ కంటే భిన్నము కాదు. అందుచేత ఏ దేవతని మనం ఉపాసన చేసినప్పటికీ ఆ దేవతా స్వరూపం ఏమిటి? ఆత్మ. మరి ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు ఉపాసన క్రమం ఉంటుంది. జ్ఞానం కలిగిన తర్వాత ఉన్నటువంటి అక్కడ ఏమి విడదీసి చెప్తున్నారు. ఈ ఆత్మస్వరూపము జ్ఞానం అన్నటువంటి స్పష్టంగా లేకపోతే అప్పుడేమొస్తుంది? నేను వేరు, ఉపాస్య దైవము వేరు. ఇక్కడ మొట్టమొదటి ఉపాసన మనం చేస్తాం. మొట్టమొదటి ఉపాసన చేస్తాం. ఉపాసన మొట్టమొదటి ప్రారంభించినప్పుడు ఆత్మతత్వజ్ఞానం అనేది మనకి ఉండదు. ఉపాసనకి ఒక దేవతని మనం అర్చిస్తాం. దేవత అనుగ్రహం ద్వారా మనం అంతఃకరణ శుద్ధి కలిగి కొన్నాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతాయి. మొట్టమొదటి అందుకనే ఎవరైనా మొట్టమొదటి ప్రారంభంలోనే వారి తత్వమసి మహావాక్యం అనేది ఉపదేశించకూడదు, నిశ్చయం అది. కొంతమంది ఏం చేస్తారు? మొట్టమొదటి తత్వమసినే ఉపదేశిస్తారు. అది ఇక్కడ జరిగిన పొరపాటు అది చాలా దగ్గర. ఇలా చుట్టూ తిరిగి మళ్ళీ అదే బొట్టు పెట్టుకుని డైరెక్ట్గా బొట్టు పెట్టిస్తే కాదా అంటారు కొంతమంది. ఇప్పుడు చుట్టూ ఇలా పెట్టుకొని బొట్టు పెట్టే బదులు ఇలా పెడితే కాదా అని. అయితే వారి వారి అంతఃకరణ ప్రవృత్తికి విచారణ సామర్థ్యం లేని సమయంలో ఆ తత్వమసి మహావాక్యం ద్వారా నీవే బ్రహ్మమని ఉపదేశించడం తగదు. అప్పుడే నీవే బ్రహ్మని ఉపదేశిస్తే ఆయన దేవుడు రాదు. నేను దేవుడిని అవుతానా అని వస్తాను. నేను దేవుడిని అనుకుంటే మంచిదే. దేహాత్మభావం పోయి నేను దేవుడిని అనుకుంటే మంచిదే. నేను దేవుడిని అవుతానా? నేను ఏదో ఈయన దేవుడు నీ దగ్గరికి వస్తే, ఈయనేదో దేవుడు అనుకో నేను వస్తే, నువ్వే దేవుడు నన్నంటే ఇది తమాషా లేకపోతే హాస్యాస్పదమా అని అనుకుంటాడు. కానీ అనుకో. అందుకనే మొట్టమొదటి ఉంటుంది. అయితే ఆ ఉపాసన అన్నటువంటిది బలపడిన తర్వాత ఇక అక్కడికి బుద్ధి వికాసం ద్వారాగా ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం అనేది కలిగిందో అప్పుడు మరి ఎలా మరి నేను వేరు ఉపాస్యం దైవం వేరు అన్నటువంటి భావము పోతాడు. అప్పుడు పోతాడు. అంతవరకు వేద బుద్ధిని కలుగు చేయకూడదని శ్రీకృష్ణ అర్జునుడికి చెప్పినారు. నా బుద్ధి భేదం జనయేత్తు అజ్ఞానం కర్మ సంజ్ఞ. కాబట్టి ఆ ఆసక్తి ఇంక అప్పటికి కూడా వేరు భావం అన్నటువంటిది ఏకాత్మతా భావం రాకపోతే ఇంకా ఇంకేం చెప్పాలి? జ్ఞానేన హీన సమాన. ఇప్పుడు జ్ఞానేన హీన మరి వాటికి ఏకాత్మతా భావం ఎక్కడుంది? ఏకాత్మతా భావాన్ని గురించి బుద్ధి వాటికి లేదు. ఈ శరీరం ఇంద్రియాలే నేనని అనుకుంటున్నా. అందుచేత భగవంతుడు ఏం చెప్పాడు? ఆర్తో జిజ్ఞాసరర్థాతి జ్ఞానీచ భరతర్షభ చెప్పి జ్ఞానీ త్వాత్మ ఇవ మే మతం. జ్ఞానీతు ఆత్మ ఇవ మే మతం. నా యొక్క అభిప్రాయం ఏమిటంటే నలుగురిలో జ్ఞాని నాకంటే భిన్నుడు కాదు. జ్ఞానీతు ఆత్మ ఇవ.
ఆ జ్ఞాని నా స్వరూపమే, నేను అతని స్వరూపమే అని. ఉపాసన అన్నటువంటిది బలం వచ్చిన తర్వాత అందుకు అప్పుడు తత్వమసి విచారణ అనేది అవసరం. మొట్టమొదటి ఇది పట్టుబడదు, అది పట్టుబడదు. ఉపాసన ఎందు ఉండదు. ఇక నేను ఆత్మని చెప్పేసి నాకన్నా భిన్నం ఇంకో లేదు, దేన్ని ఉపాసన చేస్తామని మనస్సు దాన్ని నిలబడదు. నేనే ఆత్మని అన్నటువంటిది స్థిరంగా నేనట ఆత్మన ఏదో చెప్పాను, మళ్ళీ మొదలై అయిపోయింది. అందుచేత మనం ఏ పీరియడ్లో ఉన్నప్పుడు అది శాశ్వతంగా ఉన్నదని ఉపాసన చక్కగా చేసుకుంటూ విచారణ చేసుకోవాలి. ఆ విచారణ చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఇది చెప్తున్నారన్నమాట. అటువంటి మరి ఆ విచారణ విజ్ఞానముతో ఉపాస్య దైవము కంటే నేను వేరు కాను అన్నటువంటి విజ్ఞానము ఎప్పుడు వస్తుంది? అదే తత్వమసి మహావాక్యం యొక్క అంతిమ అవకాశం. అంతవరకు ఉపాసన దేవతనే శీలించాలి. ఆదౌ సగుణమాశ్రిత్య మొట్టమొదట సగుణాన్ని సగుణ బ్రహ్మశీల, ఎవరికైతే సగుణ బ్రహ్మశీలం ఉందో అతను నిర్గుణ బ్రహ్మతత్వాన్ని చక్కగా పొందుతాడు. అధయో అన్యాం దేవతాముపాస్తే అన్యో అసౌ అన్యోహమస్మీతి న సవేద యథా పశురేవం సదేవానాం. అది ఇందా చెప్పినదే. ఆ యొక్క ఇక తత్వమసి మహావాక్య శ్రవణము మనం చేసిన తర్వాత కూడా ఉపాస దైవం వేరు, ఇక నేను వేరు అన్నటువంటి భావం ఉన్నదంటే ఇక అప్పుడు ఆ మహావాక్యం యొక్క అర్థమేమి వారికి అర్థము కాదు. ఇది అందుకే యథా పశువునా మనిషి, పశువుతో సమానమయ్యా కానీ విజ్ఞానవంతుడు కాదు అని అది చెప్పి ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా ఆ ఆత్మ అన్నటువంటి కేవలం శరీరము లేని అశరీరమే అని చెప్తున్నారు. రుజువక్రం వా కాష్టం హుతాశ దగ్ధం సదగ్నితాం యాతి తత్కిం హస్తగ్రాహ్యం రుజువక్రాకార సత్వేపి ఏవం ఏ ఆత్మనిష్టో హి ఆత్మాకారస్య జాయతే పురుషః దేహీ న దృశ్యతే అసౌ పరం తు అసౌ కేవలో హి ఆత్మా. ఇప్పుడు మనం కట్టెని ఒక కట్టెని తీసుకొచ్చాం. ఆ కట్టె కొన్ని తిన్నగా ఉంటాయి, కొన్ని వంకర వంకరగా ఉంటాయి. అది ఏమవుతుంది? మనం అగ్నిలో పడేసాం ఆ కట్టెని, అగ్నిలో పడేసాం. ఇప్పుడు అదేమవుతుంది? దగ్ధం అయిపోయి అగ్నిభావాన్ని పొందిపోతుంది, అగ్నిభావాన్ని పొందుతుంది. తత్కిం హస్తగ్రాహ్యం. అగ్నిభావాన్ని పొందినప్పుడు దానికి ఉన్నటువంటి వంకర ఉండదు, అది తిన్నగా ఉన్నా ఉండదు. ఇక అటువంటి అగ్నిభావాన్ని పొందినటువంటి అది చేతిలో పట్టుకోవడానికి కూడా తరువాత వీలు పడదు. అది చేతిలో పట్టుకోవడానికి కూడా వీలు పడదు. కొన్ని త్రాడులు ముద్దలాగా అలా కాలిన తర్వాత ఆ త్రాడులాగే కనపడతాయి మనకనమాట. ఆ త్రాడుని పైకెత్తామనుకో అవి ఎంత పోయి అంత పడిపోతుంటుంది, ఇది కాదు. అట్లే ఆ బ్రహ్మ విద్యా సంపన్నుడు ఆత్మనిష్ట, ఆత్మనిష్ఠుడై ఆత్మాకారశ్చ ఆత్మరూపుడైనను ఆ యొక్క బ్రహ్మ విద్యా సంపన్నుడు అంటే ఇది బ్రహ్మజ్ఞానము కలిగినవాడు ఆత్మనిష్ఠుడై ఆత్మరూపుడైనను ఈ దేహి వలె కనపట్టును. కానీ దేహి వలె, దేహి అంటే జీవుడు, జన్మవృత్తి జల ప్రవాహం ధరించినటువంటి జీవుడు దేహి. దేహమో దేహి. భగవంతుడు చెప్తే దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత.
దేహి ఎప్పుడూ కూడా అది నిత్యం ఎల్లప్పుడు ఉన్నవాడు జీవుడు. అవధ్య ఏది వధింపడానికి వీడు కాదు. అందుకే దేహి దేహం. దేహి యస్యాస్తి దేహం నందు ఎవడుంటున్నాడో అతని పేరు దేహి. అది అటువంటి బ్రహ్మ విద్యా సంపన్నుడు ఆత్మనిష్ఠుడైపోయి ఆత్మరూపుడైనను దేహి వలె కనపడతాడు. అంటే జీవుడు కర్తృత్వ భోక్తృత్వములతో కలిగిన వాని వలె కనపడుతుంటాడు. కనబడినా అతడు కేవలము అశరీరుడైనటువంటి ఆత్మయే కానీ జీవుడు కాదు. ఎట్లా ఉదాహరణ అంటే ఆ ముందు కాలిపోయినటువంటిది అది అలా కనబడినా అది మళ్ళీ వస్తువుకి ఎలాగైతే వినియోగానికి మనకు కాకుండా ఉన్నదో దాని స్వరూపాన్ని విడిచిపెట్టేసింది. స్వరూపంతో ఉన్న గుణాన్ని విడిచిపెట్టేసింది. స్వరూపంతో ఉన్న దాని గుణం కట్టుపట్టుకొని కొట్టంటే గట్టిగా ఉందా, ఆ గట్టి అనేటువంటిది ఆ వంకర గుణాలు విడిచిపెట్టేసింది. అలాగనే ఈ యొక్క జ్ఞాని కేవలము ఆత్మస్వరూపుడు అవుతాడు. అయిపోయి మరి ఏమవుతాడు? ఆ విధంగా అతడు పైకి మాత్రం వ్యవహారం వలె కనబడతాడు, కానీ లోపల మాత్రం వ్యవహారం రహితుడు. వ్యవహార రహితుడు ఆ శరీరం. అది చెప్తున్నారన్నమాట. ఆ విధంగా మనకి వ్యవహార రహితుడు. ఈ రహితత్వమే అద్వైతం. ఇప్పుడు అద్వైతం అంటే ఏమిటి? అద్వైతం అంటే రెండవది లేని అర్థం. కానీ తాను వ్యవహారంలో ఉన్నట్టే ఉండాలి. మరుండపోతే ప్రారంధం అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసినప్పుడు ఆ ఉద్యోగానికి కావలసినటువంటి సామగ్రిని మనం వినియోగించాలి. అక్కడ ఉన్నట్టు వ్యవహార భాషనే ఉండాలి. ఎంతవరకు అంటే ఆ పని ఉన్నంతవరకు. అది అయిపోయి తాళం వేసుకొస్తే దానికి మన సంబంధం లేదు. అదే సంబంధం లేదు. అలాగా మరి ఈ శరీరం ఆ వ్యవహారంలో నడవాలి. అయితే ఆ పని చేసినప్పుడు కూడా నేను దీనికి సంబంధము లేనివాడిననే భావం లోపట. దానిలో వచ్చే లాభానికి కానీ నష్టానికి కానీ నేను బాధ్యును కానినే ఉంటుంది లోపట. నాదనుకోనే చేయడం జరుగుతుంది. పని చేసేటప్పుడు ఈ పని నాదనే చేయడం జరుగుతుంది ఎవరైనా, అంతే. అయితే అందులో వచ్చినటువంటి లాభ నష్టాలకి తనకేమి సంబంధం లేదు. ఆ లాభం వచ్చినప్పుడు 10 కోట్లు వస్తే ఆ ఫ్యాక్టరీ యజమానే తీసుకుంటాడు. నష్టం వచ్చినప్పుడు ఆ 10 కోట్లు వస్తే ఫ్యాక్టరీ యజమానే దానికి సంబంధం ఉండదు. పని చేసేవాడు కూడా ఇది నా పనినే చేస్తాడు. అలాగని ఈ శరీరం అన్నటువంటి ప్రారంధవశాత్తు చేయవలసినటువంటి కర్మలని చెయ్యాలి. మరి చేస్తూ ఈ విజ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటామో ఆ కర్మలలో ఉన్నటువంటి లాభ నష్టాలకి నేను బొద్దును కాను అన్నటువంటి ఆ యొక్క విజ్ఞానం మనసుకే స్ఫురిస్తాడు. ఆ విజ్ఞానం ఎప్పుడైతే స్ఫురించిందో లాభానికి ఉన్నటువంటి సుఖము, కష్టానికి ఉన్నటువంటి దుఃఖము, ఈ సుఖ దుఃఖాలకు లోను కాకుండా మనం ఉంటాం. అదే అద్వైతం. అద్వైతం అంటే ఏమిటి మరి? ఇప్పుడు ఇంకా అద్వైతం అంటే ఆ స్థితినే అద్వైతం. కాబట్టి అటువంటి అద్వైత నిష్ఠా సిద్ధిని మనకి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఇచ్చి బ్రహ్మానందంతో మనం అందరం విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.